యాక్టివిటీ చేస్తూ ఉంటే అక్కడ స్టేట్ లో కొంత కూల్ అట్మాస్ఫియర్ అనేది ఏర్పడే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పర్టికులర్ గా వీ షుడ్ నాట్ లుక్ ఐడిల్ అంటే ఏదో ఒకటి ఇమీడియట్ గా ఇంకొక అంటే జనవరి 5వ తారీఖున మీటింగ్ ఏదైతే పెట్టారో అట్లాగే మరో మీటింగ్ డేట్ కనుక ఫిక్స్ చేస్తే ఒక యాక్టివిటీ మనం ఏదైనా చేస్తున్నామంటే అక్కడున్న మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా కొంత ఊతమిచ్చిన వాళ్ళం అవుతాము. సో దట్ ఈ ప్రస్తుతం ఉన్న అట్మాస్ఫియర్ టర్మాయిల్ ఏదైతే ఉందో పర్టికులర్ గా తెలంగాణ ప్రాంతంలో ఏదైతే టర్మాయిల్ ఉందో దానికి కొంత తెరదించిన వాళ్ళం అవుతాం. ఏది ఏమైనప్పటికీ మనం ఇప్పుడు అక్కడ డిస్కషన్ జరుగుతున్నది తెలంగాణ ఇవ్వాలా వద్దా అనేది కాదు. ఆ రోజు డిసెంబర్ 9 తర్వాత వచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఆంధ్ర ప్రాంతంలోనూ తెలంగాణ ప్రాంతంలోనూ చోటు చేసుకున్న పరిస్థితుల మీద మనం సమీక్షిస్తున్నాం. దానికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి ఆ డిస్కషన్ అనేది అంటే డిసెంబర్ 9 తర్వాత మారిన పరిస్థితుల మీద ఏదైతే డిస్కషన్ కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని అనుకుంటుందో ఆ డిస్కషన్ కొనసాగించే విధంగా మనం ఒక యాక్టివిటీ ఏదైనా ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని ఆమె అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది ప్రభాకర్ గారు. అంతేకాదు దీనికి సంబంధించి ఈ లైన్ నేను ఏదైతే చెప్పానో వీ షుడ్ నాట్ లుక్ ఐడిల్ ఇది తప్ప దీనికి మించి తెలంగాణకి సంబంధించి కోర్ కమిటీలో చర్చ జరిగినట్లుగా లేదు. ఎందుకంటే ఈ మాట ఆమె నోటి నుంచి వచ్చిన తర్వాత ఓకే విల్ డూ సంథింగ్ అన్న మాట అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ కి కోర్ కమిటీకి వెళ్ళినట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈ కోర్ కమిటీ సమావేశంలో అహ్మద్ పటేల్ లేరు. అహ్మద్ పటేల్ గుజరాత్ లో ఉన్నారు. తర్వాత ఈ అంశం పైన కీలకంగా మొదటి నుంచి కూడా అహ్మద్ పటేల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆయన లేరు. తర్వాత వీరప్ప మొయిలి కూడా బెంగళూరులో ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఈ రోజు పొద్దున్న డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ ఆమెను కలవటం జరిగింది. కలిసినప్పుడు కూడా మీరు సెంటర్ నుంచి ఏదైనా ఒక యాక్టివిటీ చేసినట్లయితే బాగుంటుందని ఆమెకు చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ సోనియా గాంధీతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక పిసిసి అధ్యక్షుడు హోదాలో మీరు కొంత పర్ఫెక్ట్ వేలో కనుక అక్కడ హ్యాండిల్ చేసినట్లయితే పరిస్థితులు మరో విధంగా ఉండేవి కదా అనే అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వెలిబుచ్చినట్లయితే తెలిసింది పరకాల గారు. ఎందుకంటే మీరు పిసిసి అధ్యక్షుడు కాబట్టి రాష్ట్రంలో రాజీనామాలు అనేది ఏదైతే ఉందో రాజీనామాలు అనే పదం మాటికి వినిపించడం ఎంతవరకు కరెక్ట్? మన పార్టీనే అధికారంలో అక్కడ ఉన్నప్పుడు రాజీనామాలు చేస్తామని మాటికి చెప్పడం మన పార్టీ నాయకులే చెప్పడం అంటే మన పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం పట్ల మన పార్టీ రాజకీయ నాయకులు మన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సబబ్ అనేది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పిసిసి అధ్యక్షుడి ముందు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ఈ రోజు కోర్ కమిటీలో జరిగిన ఈ డిస్కషన్స్ చూసిన తర్వాత పిసిసి అధ్యక్షుడితో పార్టీ అధినేత్రి చర్చించిన చర్చల తర్వాత ఒక కంక్లూజివ్ పార్ట్ ఏమొస్తుందంటే 1-2 రోజుల్లో నెక్స్ట్ డేట్ అంటే జనవరి 5 తర్వాత నెక్స్ట్ డేట్ ఏది ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనే అంశం పైన 1-2 రోజుల్లో ఢిల్లీలో కొంచెం కదలికలు వచ్చే అవకాశం ఉంది. అయితే 28న ఏదైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రిజైన్ చేస్తామని అంటున్నారో అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఆ మాటని ఎప్పటికప్పుడు కట్ చేయండి అని మాత్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి క్లియర్ కట్ ఇండికేషన్స్ మాత్రం పిసిసి అధ్యక్షుడికి ఇస్తున్నట్లు మాత్రం విశ్వసనీయంగా తెలుస్తోంది ప్రభాకర్ గారు. అంటే 28వ తారీఖు తెలంగాణ జేఏసీ పెట్టినటువంటి డెడ్ లైన్ ని కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకున్నారు అంటే వీళ్ళందరూ వస్తారు 26వ తారీఖు సాయంత్రం ఇక్కడ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నాయన నరసింహారెడ్డి గారు ఉన్నారు, అంతా ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళందరూ అంటే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడే ఉన్నారు, మంత్రులు వీరందరూ కూడా ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ 26వ తారీఖు సాయంత్రం 27వ తారీఖు బహుశా వీరందరూ కలుస్తారు. వీరిని ఎలా సంతృప్తి పరిచేటటువంటి ప్రతిపాదనలు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో ఉన్నాయి? మనకు వస్తున్నటువంటి వార్తలు ఏంటి? క్లియర్ కట్ విషయం ఏంటంటే డెడ్ లైన్ ఏదైతే జేఏసీ సెట్ చేసిందో ఆ డెడ్ లైన్ కి సంబంధించి కాంగ్రెస్ లో చాలా ఇంపార్టెంట్ కీలకమైన నాయకుడు ఐ కాంట్ టెల్ యూ ద నేమ్ అతను చెప్పేది డెడ్ లైన్స్ ఈ అంశం పైన ఎలా పెడతారు, డెడ్ లైన్స్ పెట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు, ఇవి రెండు మాటలు ఆయన వాడటం జరిగింది. సో ఈజ్ అ సీనియర్ పొలిటీషియన్, ఐ కాంట్ రివీల్ ద నేమ్. బట్ అతను ఆ మాట అంటున్నారంటే కాంగ్రెస్ హైకమాండ్ డెడ్ లైన్ ని ఏ విధంగా తీసుకుంటుందో మనకి స్పష్టమవుతుంది. సో కాంగ్రెస్ వరకు ఏంటంటే ఈ జేఏసీ ఏదైతే ఉందో జేఏసీ నుంచి ఇంచుమించుగా కాంగ్రెస్ అవుట్ అవుతున్నట్లుగా కనపడుతుంది ప్రస్తుతం ఉన్న పరిణామాలు కనుక చూసినట్లయితే. అలాగే 28వ తారీఖున తర్వాత ఏదైతే రాజకీయ సంక్షోభం అంటున్నారో దానికి పూర్తిగా కాంగ్రెస్ దూరంగా ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి దూరంగా ఉండమని కాంగ్రెస్ హైకమాండ్ క్లియర్ కట్ ఇండికేషన్స్ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఇచ్చింది.
ఇచ్చింది. ఆ ఇచ్చిన విషయం కూడా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు తెలుసు. వీళ్ళందరూ కూడాను ఇప్పుడు డి శ్రీనివాస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసినా లేకపోతే ఎమ్మెల్యేలు ఏకే ఆంటనీని కలిసినా వాళ్ళు చెప్పేది ఒకటే, ఇమీడియట్ గా తెలంగాణ ఇవ్వమని వాళ్ళు ఏం చెప్పట్లేదు. అలాగే ఇమీడియట్ గా దీనికి సంబంధించి ఏదో ఒక ప్రకటన కావాలని అదేం చెప్పట్లేదు. మీరు అట్లీస్ట్ ఏదో ఒక యాక్టివిటీ ఇక్కడ చేయండి, సో దట్ మేము అక్కడికి వెళ్ళి ప్రజలకు ఏదైనా చెప్పుకుంటాం. మీరు ఇక్కడ ఐడిల్ గా ఉండే పరిస్థితి కనుక కనిపిస్తే, ఇఫ్ యూ లుక్ ఐడిల్, మేము అక్కడ ఏం చెప్పుకోవాలి, మేము అక్కడ జవాబుదారులుగా వ్యవహరించాలి కాబట్టి మేము అక్కడ ఏం చెప్పుకోలేకపోతున్నాం. సో ప్లీజ్ డోంట్ లుక్ ఐడల్ అనే మాట వీళ్ళు చెప్తున్నారు. సో డెడ్ లైన్స్ అనేది కాంగ్రెస్ కి అసలు తలనొప్పిగా వాళ్ళు అసలు తీసుకోవట్లేదు. 28 డెడ్ లైన్ ఏదైతే పెడుతున్నారో అసలు డెడ్ లైన్ పెట్టే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి అనే మాట ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్. సో అట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ కి డెడ్ లైన్ తో సంబంధం లేదు. ఇంకొక విషయం మీద స్పష్టత కావాలి. 28వ తారీఖు తర్వాత 28వ తారీఖు లోగా ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక, ఒక కాల పరిమితితో కూడినటువంటి ప్రణాళిక ఇస్తే సరే, లేదంటే 29 నుంచి మేము ఇచ్చినటువంటి రాజీనామాల్ని ఆమోదించాలి అని అందరం కూడా పట్టుపడతామని జేఏసీ ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానం. అది ముందు 18 అనుకున్నారు. కాంగ్రెస్ వారు అడిగిన తర్వాత దాన్ని 28 చేశారు కదా. కాంగ్రెస్ వారు కూడా జేఏసీలో భాగస్వాములు అని చెప్తున్నారు. కాంగ్రెస్ వారు కూడా మేము అందులోనే ఉంటున్నామని చెప్తున్నారు. జేఏసీ మాట కట్టుబడి ఉంటామనేటువంటి మాట కూడా ఇచ్చారు. ముందు కాసేపు ఏదో అనుకున్నాము జేఏసీ నుంచి కొంచెం దూరం అవుతారేమో అని, కానీ జేఏసీ నుంచి దూరం అయ్యే ప్రశ్న లేదని దామోదర్ రెడ్డి గారు వగేరా వీరందరూ కూడా చెప్తున్నారు కదా. దాని నుంచి బయటపడడానికి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం? పరగాల్ గారు, జేఏసీని ఇక్కడ నుంచోబెట్టి, కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడ నుంచోబెట్టి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్ని మీకు ఎవరి మాట వేదం అని అడిగితే డెఫినెట్ గా కాంగ్రెస్ హైకమాండ్ మాట మాకు వేదం అని చెప్తారు. జేఏసీ మాట మాకు వేదం అనే మాట చెప్పే పరిస్థితి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరికీ ఉండదు. అల్టిమేట్ సుప్రీమో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వరకు హైకమాండ్ మాటను మించి ఇంకో మాట చెప్పడం అనేది వాళ్ళకి కుదరదు. ఆ మాట అందరికీ తెలుసు. ఎగువ స్థాయిలో ఉన్న జానారెడ్డి లాంటి నాయకులైనా అవ్వచ్చు, లేకపోతే కింది స్థాయిలో ఉన్న నాయకులైనా అవ్వచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, హైకమాండ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటనేది వీళ్ళకి క్లియర్ కట్ గా తెలుసు. 28వ తారీఖున తర్వాత రాజీనామాలు ఇస్తే హైకమాండ్ ఏ విధంగా దాన్ని పరిగణిస్తుంది అనేది వీళ్ళకి చాలా తెలుసు. వీళ్ళకి చాలా క్లియర్ కట్ అవగాహన ఉంది. రాజీనామాలు ఏదైతే ఇవ్వాలి అని జేఏసీ పెడుతుందో, జేఏసీ పెట్టే అల్టిమేటం కన్నా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చే ఆదేశాలు అనేవి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు చాలా ఇంపార్టెంట్. ఇక మిగతా ఈ డెడ్ లైన్స్ రాజకీయ సంక్షోభం అంటారా? రాజకీయ సంక్షోభం అనేది ఇట్ ఈస్ టసల్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీడీపీ. ఒకవేళ జేఏసీ నుంచి డిస్టెన్స్ కనుక మెయింటైన్ చేసిందంటే కాంగ్రెస్, ఆటోమేటిక్ గా టీడీపీ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో అప్పుడు రాజకీయ పరిణామాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. సో రాజకీయ సంక్షోభం నిజంగా వస్తుందా రాదా అనేది ఈ ఢిల్లీ పరిణామాలు చూసిన తర్వాత మాత్రం ఇట్స్ అగైన్ ఏ క్వశ్చన్ మార్క్. ప్రభాకర్ గారు, అరుణ, ధన్యవాదాలు మాకు తాజా పరిణామాలు అందించినందుకు. దామోదర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ఒక్క విషయం దగ్గరికి వస్తుంది. దామోదర్ రెడ్డి గారు, ఒకటి ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీ దీని గురించి చాలా పూర్తిగా ఏకాగ్రతతో దీని గురించి ఆలోచిస్తోంది అనే మాట మనకు స్పష్టంగా కనబడుతుంది అరుణ్ చెప్పిన విషయంలో. అయితే మనం ఏమీ చేయకుండా నిష్క్రియంగా కూర్చున్నాం అనేటువంటి మాట కాకుండా మనం ఏదో చెయ్యాలి, ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉండాలి, జరుగుతూ ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కేంద్రం దీని గురించి ఆలోచిస్తోంది, సక్రియంగా ఉంది అనేటువంటి భావన కల్పించాలి అనేటువంటి మాట సోనియా గాంధీ స్వయంగా చెప్పినట్టుగా మనకు వచ్చినటువంటి వార్త. వీ షుడ్ నాట్ లుక్ ఐడిల్, వీ షుడ్ నాట్ సిట్ ఐడిల్ అనేటువంటి మాట. ఎవరు అధికారికంగా బ్రీఫ్ చేయలేదండి, అధికారికంగా బ్రీఫ్ చేయలేదు. అన్నగారు చెప్పేది మాత్రమే. మాకు యాజ్ ఎ కాంగ్రెస్ ఒకవేళ అధికారికంగా బ్రీఫ్ చేసేందుకు దాని మీద మేము ఆలోచిస్తాం. అధికారికంగా బ్రీఫ్ చేసింది కాదు, ఎవరో లీక్ చెప్పిందో, ఎవరు చేసిందో, లేకుంటే ఊహించుకొని చెప్పేదే తప్ప అది అధికారికంగా చేసింది కాదు. కాబట్టి అది అథెంటిక్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, వారు చెప్తున్నారు హైకమాండ్ ఆదేశం ప్రకారం ఏంటన్నా. హైకమాండ్ ఎప్పుడన్నా మమ్మల్ని ఉద్యమం చేపట్టమన్నదా, లేకుంటే ఆందోళన చేయమన్నదా, మీరు రాజీనామాలు చేయమన్నదా? అది మా కాంగ్రెస్ పార్టీలో మేము అందరం చర్చించుకొని తెలంగాణ ప్రాంతంలో ఉండబడే కాంగ్రెస్ శాసనసభ్యులమైతే, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులైతే మేము అనుకోని చేసింది రాజీనామా. ఇలా కటాఫ్ డేట్ పెట్టి జాయింట్ యాక్షన్ కమిటీ వారు చెప్తున్నారు. టీఆర్ఎస్ ఏదైతే 18వ తారీఖు వరకు పొలిటిక్ బ్యూరో చేసినది, తర్వాత టీడీపీ అందరం కూర్చొని జాయింట్ యాక్షన్ కమిటీలో మేము నిర్ణయం తీసుకున్నాం. కటాఫ్ డేట్ 28 లోపల గనుక తప్పకుండా వస్తే నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ దాని గురించి మేము అనుకుంటున్నాం కోర్ కమిటీలో కానీ, తర్వాత రేపు కానీ, ఎల్లుండి కానీ, మరి మన రోషే గారు కానీ మేము పోయి కలుస్తాం. కలిసిన తర్వాత మేము చెప్పగలుగుతాం అసలు ఏమి. 28 కాదు దామోదర్ రెడ్డి సార్, కొన్నాళ్ళు ఆగండి అని అన్నారనుకోండి, మీరు ధిక్కరిస్తారా? లేదు, మీ కటాఫ్ డేట్ ఉందో